गुणार्णवम् यतीन्द्रं प्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मा व्यामोहसहस्राणि तृणाय मेने अस्मद्गुरो भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य शरणं शरणं प्रपरितायुवतया विभूतिः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आदर्श्य कुलपते वकुलाभिरामं भूतं सरश्च महतामय पट्टनाला श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताग्निरेणु परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् अन्वय सञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादृशम् ఆలకింపు మనసాదర పుత్రిక సరియనియే రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే ముత్తు మోముతో చెంగున దూకుచు దూడగ మారెను శంకరుడే నుదుటన పొట్టు ముక్కునత్తు పప్పున పూలు తురిమెనుగా చక్కదనాల చీరను కట్టి గొల్లబామగా మారెను లక్ష్మి మండల కలసిన మహనీయులకు వందనమిడుచు కలసి శ్రీహరి క్షీరదారలను పొట్టలో వదలి స్వామి ఆకలి పామది నుంచి మార్గము తానే తెలిపెనుగా ఆకాశరాజు నామము దాల్చి రాజపాలనే చేసెదవు వజ్రకిరీటము శిరసున దాల్చగ శాపము తొలగను తక్షణమే నాసిర రూపము వెలసిన వెంటనే నీ కను చూపు వచ్చలులే వరాహ స్వామి కోరెనుగా ముందుగా నిన్ను వింజామలతో వీచుతు స్వామికి కడుపు నిండుగా పెట్టెను తల్లి బగుళా మాత తల్లి వడిలో సేద తీరెను పరమాత్మ ఆ రాజునకు ఇద్దరు పుత్రులు ఆకాశరాజు తొండమానుడు యాగము చేయ ఆకాశరాజు ధన్యుడు అంటూ ఆశీర్వాణి పలికెనుగా శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయక జన్మించే శుభగడియలనే చూసి వారు పద్మావతి అని పిలిచెనుగా ఆహ్వానిస్తున్నాము. మొదటగా మనం ఎక్కడికన్నా వెళ్తే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తాము, డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళాం కదా, ముందు ఆయన పిఎని కలిసి ఇట్లా మేము వచ్చామండి ఆయన కలవడానికి అని చెప్తాం కదా, అలాగే మనము విశ్వక్సేనను పిలుస్తాము. విశ్వక్సేన ఆరాధన ఇప్పుడు జరిపించాము, అదే మీరు హారతి తీసుకుని కూడా తర్వాత తిరుమంజన కార్యక్రమం చేస్తున్నాము. ఏడుకొండలవాడ గట్టి కాసులవాడ ఆపద ముక్కులవాడ
మరి మీకు వినిపించింది అక్కడి వరకు జయ శ్రీమన్నారాయణ. అన్ని ఉన్న చేతిని చూసి చంద్రముఖి నీవంటూ మెరుపు కాంతుల దేహము కలిగిన కారణ జన్మురాలి తల్లి లక్ష్మీ తనతో ఉన్నానికే శ్రీహరి జానే పతిగా వలనని దైవ వాక్కులో తెలిపి కన్యకు నారద మునియే వెడలెనుగా ఆకాశరాజు ధరణి దేవి దేశాలన్నీ వెతకాసాగే ఆ వేరెవ్వరిని వెతకవద్దు నారాయణుడే అల్లుడు నీకు ఆనందముతో నమస్కరించి అంతటి పుణ్యము నాకే దక్కిన ఈ జన్మే ఇక ధన్యముగా మూలము అయిన నారాయణుడి కాళ్ళు కడిగి కన్యాదానము నేసేతు ఆకాశరాజు దంపతులి గురు ఆనందముతో ఉండెనుగా పద్మావతి ఏ కలలు కంటూ స్వామి రాకకు ఎదురు చూసే శ్రీనివాసుడు కోరిక తెలుప వేటకు వెళతానన్న బిడ్డకు జాగ్రత్తలనే తెలిపెను తల్లి ఎందుకు తండ్రి క్రూరముఖములు ఏమి సేయునో కలవరమాయను నామదిలో అమ్మా నీవు భయపడకమ్మా నీకు బిడ్డ వేరు కాదు నీ దీవెనలేయున్నను చాలు మొల్లో కాలను ఏలెదను చూసి ఆనందముతో మురిసెనుగా శీఘ్రముగానే వెళ్ళి రమ్మని ఆశిస్సులే తెలిపెనుగా చక్కని అంచుల బట్టలు కట్టి ముత్యాల దండి తలకే కట్టి సంపంగి నూనెను తలకే రాసి నల్లని కురులను వంపుగా దువ్వే ఆభరణాలు ధరించి తాంబూలమునే వేసుకొని పరిమళ గంధాలు పూసెనుగా పొదలను మూపుకు కట్టి చక్కని ధనసును చేతులు పట్టి అందాన్ని చేసెనుగా అడవిలో ఉన్న క్రూర ముఖములు చెల్లా చెదురుగా పరిగెడసాగే క్రూర ముఖముల మదగజమునే దుర్పాదాను వడివడిగానే పడిని సాగి చెట్ల నీడలో సేదను తీరే పక్షుల కూదల సవ్వడితోనూ శృంగారవనమే కనువిందాయే శృంగారవనమునాడుతూ పాడుతూ ఆనందముతో విహరించే కన్యలాందల సవ్వడి వింటూ చెంగున స్వామి పిల్లను ఆయుధాలే ఉంచెనుగా లోకము కొరకే నే సందేహింపగా అగ్నిలోకెను జానకి అప్పుడు వేదవతిని పరిణయమాడి ఆమె కోర్కెను తీర్చుము తండ్రి మతి నిండుగ నిలచినాడు తల్లి తండ్రితో చెప్పగలేను స్వామి ధ్యాసలోనే పద్మావతియే క్షీణించనుగా వైద్యులందరికీ చూపించే తాయెత్తులనే కట్టించే ఎన్ని చేసినా చెయ్యలు వెళ్ళి తొడుక్కు వచ్చి సోకి చెప్పమని అడగాసాగే ఎరుకల సాని కూర్చోబెట్టి పద్మావతిని తీసుకువచ్చే గద్దె పలకను ఎదురను పెట్టి
పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లి నయబద్ధముగా తీగను మీదుతూ ఎరుక చెప్పుట మొదలు పెట్టి ఇలుకోవే కూన వివరము చెప్పెద జరిగేదంతా ముందుగా చెప్పెదా శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసెప్పుడు దోచినాడు ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమి కోరినాడు నీ వలనే అతను వకుళా మాతను సాగానంపి కులగురు ముట్టినదంటూ పత్రము వ్రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా నా జన్మే నేడు ధన్యమంటూ కుబేరుడంతట వెడిలెనుగా దేవత శిల్పి అయిన వాడు విశ్వకర్మనే పిలిచెనుగా గోవింద 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 అష్టోత్తరం చేసుకున్నాము. అదే మీకు 6 గంటల హారతి చూపించాము. ఇప్పుడు మనం ఇంట్లో వివాహం చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాము? పసుపు దంచుతాము. తర్వాత దీపం చేస్తాము. ఆ తర్వాత ఏం కావాలి? వివాహానికి మెయిన్గా డబ్బులు కావాలి. మెయిన్ కదా, ధనం మూలం ఇదం జగత్. ధనం లేనిది ఏ పని కాదు. ఇక్కడ అంతటి డాక్టర్ వెంకటేశ్వర స్వామి తన వివాహానికి ఎవరి దగ్గర అప్పు చేశాడు? ఏం రాసిచ్చాడానికి? రాసిన నోటు ఇప్పుడు మనం రాయాల, అప్పట్లోనే రాశారనమాట స్వామి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మనం కూడా ఈ ముడుపు కార్యక్రమం చేసుకుంటాము. మరి అక్కడంటే స్వామి అప్పు చేశాడు స్వామి కళ్యాణానికి, మరి ఇక్కడ మీరెందుకు ముడుపు కట్టిస్తున్నారని చెప్పారు. కానీ ఉంటుంది ఈ దీంట్లో ఈ వచ్చే ముడుపులో వచ్చే ధనం మొత్తం మేము భాగవత ఆచార్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వాళ్ళు వచ్చిన వల్ల కూడా దీంట్లో మీతో పాటు వేసేవాళ్ళు కూడా మేము దీంట్లో మాత్రం ₹1 మేము ఆశించున్నాం. కేవలము లక్ష్మి చెప్పిన పార్వతి లక్ష్మి మీ అందరికీ తెలుసు. ఆమె చెప్పిన మాటకి సేవ కోసమే మేము వస్తున్నాము. మనం చేసిన ఈ ముడుపులో వేసిన ధనం వల్ల ఏంటంటే మనం ముండిలో కూడా వేస్తాం కానీ మనం చేసిన పాప పుణ్యాలన్నీ కూడా ఆయన తీసివేస్తాడు అన్నమాట ఆ ముడుపులో వేసిన ధనం ద్వారా. అందుకే మనం కూడా ఈ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నాము. జై శ్రీమన్నారాయణ. మీ దగ్గరికి ముడుపు వస్తున్నామో మీరు కూడా సమర్పించవచ్చు. మీరు సేవ చేయండి. పసుపు దంచి అక్కడ రెడీ చేసి కూడా మా వాళ్ళు సేవిస్తూ ఉంటారు. మీరు 5-5 మంది వెళ్ళేసి పసుపు దంచి బియ్యం చేసి కట్టడాలనే మొదలు పెట్టి మారుగా ఉన్న దారులు వేసి దారుల పక్కన మేడలు కట్టి మేడల చుట్టూ
ఇక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ ఏమీ లేదు, చల్లటి గాలి ఇస్తున్నాము. ఓపెన్ ప్లేస్ అంతా వాయుదేవుడు కరెంట్ది, ఇదైతే వాయుదేవుడు వచ్చాడు. అమ్మాయిలు ఇస్తున్నాం మీకు స్వామికి. ఏం కావాలా? లక్ష్మీదేవి మా స్వామి నాకనే మీ రోజులు, మా స్వామి లేదు, మా అమ్మ లేదు, మీ స్వామి కలర్ ఎంత స్వామి ఉన్నా కూడా ఇద్దరు అమ్మలు లేకుండా స్వామి కలలేదు. ఆ అమ్మ ఉండలేకనే కదా ఏడుకొండలు దిగి వచ్చేసాడు, అమ్మ వచ్చిందనేసి. వచ్చేసిందంటే మరి అలా మీ ప్రభావం అలా చూపిస్తున్నారు. ఏం అందుకే చెప్పేది ఇంకా వచ్చేసేయండి. కొంచెం స్వామి అల్లాడిపోతున్నాడు అమ్మల కోసం. రండి, అమ్మలు లేని అయ్యవారి కలగాడు. ఉండండి, వాళ్ళకి అడిగేది అమ్మలే ముందు రావాలంట. రండి. అది ఇప్పుడు అమ్మలు లేరు, స్వామి అయ్యవారే దిగాలి ఇప్పుడు. ఇది అప్పటి కాలం, ఇది ఇప్పుడు రండి, ఇంకా ఇప్పుడు అమ్మలు కొంచెం ముందుకు వచ్చారు కదా. స్వామి రావాలి. అడిగేయి రేఖ పెద్దడుగా మీరు 2 అడుగులు వేయండి. వాళ్ళు ఒక వేస్తే మీరు 2 వేయాలి. 2 వేయాలి. మాది ట్రెండ్, మీది కాదు, మాది ట్రెండ్. స్వామి ఎత్తుకుంటూ రావాలి. అది ఎదురు చేస్తున్నాడు. ఏ 4 గంటలే మేము 2 వేస్తాము, 4 అయిపోయింది. ఓకేనా? చూడండి ఇద్దరు ఉండండి ఇట్లా నిలబడండి, తర్వాత నేను స్వామిని చూడండి ఓకే ఓకే ఇక్కడ దాకా ఎట్లా ఉన్నారు అమ్మతో స్వామి వచ్చాక చూడు కలుస్తున్నారా లేక ఊరికే పెళ్లి కూతురు అయ్యే వస్తున్నారు. లోపల పసుపు దంచాము, అన్ని దంచాము, ఎదుర్కోలేదు. ఇప్పుడు బంగారు బొమ్మ రావే మా పాట పెట్టి భాస్కరులు అలంకరింప చేయటము అంటే స్వామి అమ్మలకు, అమ్మలు స్వామికి ఎందుకు అలంకరింప చేస్తారు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు అనే భావన. అలాగే మన జీవితంలో అయితే ఒకసారి మాత్రమే ఆ వైభవాన్ని చూడగలుగుతాము. ఎంత వైభవంగా ఉంటారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు అవి కట్టుకొని ఉంటే. ఆ అందం మళ్ళీ మళ్ళీ రాదు కదా. మరి పెరుమాళ్ళకు నిత్య యవ్వనుడు. ప్రతిరోజు ఎలాగా వైకుంఠంలో ఆయనకు 18 సంవత్సరాలట, అమ్మలకు 16 సంవత్సరాలట. ఎప్పుడు చూసినా అదే వయస్సు పెరగదు వాళ్లకు. అందుకనే వాళ్ళు నిత్య యవ్వనులు. అలాగే ఆయనకు సేవ చేసేటటువంటి వారు నిత్యులు ముక్తులు అంటారు. వారు కూడా నిత్యంగా పరమాత్మను సేవిస్తూనే ఉంటారు. ఎక్కడ కనురెప్ప వాల్చినా కూడా పరమాత్మ యొక్క సౌందర్యాన్ని కోల్పోతామేమో. ప్రతి క్షణం పరమాత్మ చాలా వైభవంగా కనపడుతూ ఉంటారట. ఒక్కసారి కనురెప్ప మూసినా ఆ వైభవాన్ని కోల్పోతామేమో అని వాళ్ళు కనురెప్పలు కూడా మూయరట. అటువంటి వైభవం కలిగినటువంటి వారు అమ్మలు స్వామి. మరి ఇక్కడ మన ఊరిలో మన ఇంటికి ఎంత వాళ్ళమండి, ఎంత పెద్దది లోకం. అసలు ఎన్ని లోకాలకు అధిపతి ఆయన. ఆ లోకాలలో మన భూలోకం ఎంత. ఆ భూలోకంలో మనం ఉండేటటువంటి దేశము, మనం ఉండేటటువంటి రాష్ట్రము, ఊరు, సందు, స్థానము ఎంత ఉన్నాము. కానీ పరమాత్మ అలా తక్కువగా తలవడు. ఆయన వైకుంఠాన్ని నుంచి వచ్చి ఇక్కడ వేచేసి చక్కగా ఈ పిల్లలు చేసేటటువంటి కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అలాగా ఇప్పుడు మనం సేవించుకునేది భాష్కాలు. ఒకసారి ఏడుకొండలవాడ
జై శ్రీమన్నారాయణ. యజ్ఞోపవీతం అలా కాదు. వడక ముహూర్తం అని చేస్తారు. ఆ వడక ముహూర్తంలో స్వామి వారికి ఒక ముడి కలిగినటువంటి 3 కొరలు కలిగినటువంటి జంధ్యాన్ని మాత్రమే ధరింప చేస్తారు. ఇప్పుడు వేసేటటువంటి యజ్ఞోపవీతం ధరింప చేసేది దేనికి అంటే ఆయన ఒక ఇంటివాడు గృహస్థుడు అవుతున్నాడు అనేటటువంటి తాత్పర్యంతో. నూగులు వచ్చేసి ఒక పిరికడ పట్టుకుంటే దాదాపుగా 2000 నూగులు ఉంటాయండి, నూగిజ్జలు. కానీ ఇక్కడ నుంచి భూమండలం నుంచి సూర్యమండలం దాకా రాసి పోస్తే ఎన్ని నూగులు పడతాయో అన్ని జన్మలు వీళ్ళు పుణ్యం చేసుకున్నట్లు అవుతుంది. అంతటి ఫలం కన్యాదాన ఫలం. మరి ఈరోజు పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు వీరి అమ్మాయిలైపోయి వీళ్ళతోటి కన్యాదానంగా స్వామికి సమర్పించే భాగ్యాన్ని కలిగిస్తున్నారు. అలాగే ఇప్పుడు మాంగళ్య ధారణ సేవించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, అడుగడుగు దండాలవాడ గోవింద, నిత్య కళ్యాణివాస గోవింద 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 గోవింద. ఎందుకు మాంగళ్య ధారణ చేస్తారు అంటే స్వామివారు అమ్మలను తన వారిగా స్వీకరిస్తారు. మరి మనం ఇక్కడ చేసేదో మనం అమ్మల్ని చేసేదంత వాళ్ళమా అండి? కాదు కదా, మనం అందరం బిడ్డలేం కదా. మరి ఎలాగూ అంటే మన మనస్సుతోటి స్వామికి ప్రార్థన చేస్తున్నాము. ఏమని? స్వామి మమ్మల్ని కూడా నీ బిడ్డల్లాగా స్వీకరించి మా యొక్క బాగోగులు కూడా, ఇప్పుడు అమ్మల్ని స్వీకరించారంటే ఒక అబ్బాయి అమ్మాయిని వివాహం చేసుకున్నారంటే ఆ అమ్మాయి యొక్క బాధ్యత బరువు అన్ని ఆయన చూసుకోవాలి కదా ఇంటివాడైన తర్వాత. అలాగే స్వామివారు కూడా ఈ లోకానికి అంతటికీ అధిపతి. ఆయనకు అందరము బిడ్డలమే. లోకాలలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఇక్కడి వరకే లింగభేదం, కానీ మనమందరం ఆత్మలం. ఆయన పరమాత్మ, మన దేశభూతులం. ఆయన అధికారి, మనము కింద ఉండేటటువంటి బంటులం. ఆయన యజమాని, ఆయన కింద మనం సొత్తుగా పనిచేస్తున్నాము. అది తెలియక మనం ఏదో చేస్తున్నాము, మనకు అదేదో ఇవ్వలేదు, మనం కోరింది అడిగితే ఇవ్వలేదు పరమాత్మని మనం భావన చేస్తాము. ఆయన ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. మనము ఇంకా తెలుసుకొని ధర్మము, శాస్త్రము, జ్ఞానము ఇవన్నీ కలిగి పరమాత్మకు సేవ చేస్తే ఆయన పొంగిపోతాడు. అప్పుడు నా బిడ్డడు ఏదో ఉద్ధరణతోటి ఒక ఉద్ధరణ నీళ్ళు ఇచ్చి అర్ఘ్యం సమర్పయామి, పాదోపాధ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అనగానే ఆయన పొంగిపోతాడు. అసలు గంగాదేవి ఆయన పాదాల చెంత పుట్టింది, కానీ ఆయన ఆ తీర్థానికి పొంగిపోయి మనకు అయ్యో నాకు ఇంత సేవ చేశాడే ఈ బిడ్డడు, వీడికి ఏమి ఇవ్వాలి అని పొంగిపోతాడు. అటువంటి సులభమైనటువంటి సౌలభ్యమైనటువంటి పరమాత్మకు అక్షరూపంగా వేచేసి ఉన్నటువంటి పరమాత్మకు ఇప్పుడు ఆయన అమ్మలను తన వారిగా స్వీకరించేటటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమంలో మనమందరం కూడా మన మనస్సులను స్వీకరించమని, మంచి మార్గాన మనల్ని నడిపించమని పరమాత్మను కోరుకుంటూ వీక్షిద్దాం.
రత్నాలు ముత్యాల్లాగా. మరి స్వామివారిపై అమ్మలు అలంకరింప చేసేటప్పుడు తీర రత్నాల్లాగా కనపడ్డాయట. ఎందుకంటే స్వామివారి తిరుమేని కాంతి మేఘవర్ణం లాగా ఉంటుంది, నీలి రంగుతోటి ఉంటుంది. అలా ఆ పోసేటటువంటి అక్షితలు అయినప్పటికీ రత్నాలు, ముత్యాలు, పగడాలు, వజ్రాలు, వైడూర్యాలు, గోవేదికాలు ఈ విధంగా మనందరికీ కూడా దర్శనం ఇవ్వాలి. మనకి ఇవ్వలేదు అంటే ఏంటి? మనం పరమాత్మపై పూర్తి మనస్సును పెట్టలేదు. ఇక్కడికి వచ్చింది దేనికి? ఇంత ఎండకు. ఏమెండలు కాస్తున్నాయి? ఒల్వినో ఎండలు. ఇప్పుడు బండి మీద వస్తే కానీ తెలిసింది, రోజు ఇంట్లో ఉంటే మనకు తెలియదు. ఆటోలో వస్తే కూడా అంత పూర్తిగా తెలిసి ఉండదు, బండి మీద వచ్చింది కాబట్టి దాని పూర్తిగా తెలిసినాయి అన్నమాట. అటువంటి ఎండల్లో కూడా వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నాము? భగవంతుడిని దర్శించుకోవటం కోసం, సేవించుకోవటం కోసం, నామం పలకటం కోసం. మరి అవన్నీ మనం చేయాలంటే మనస్సు ఎక్కడ ఉండాలి? ఇంటి దగ్గర. ఒకసారి నమస్కరించుకోండి. ఏడుకొండల వాడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి అక్షామూర్తిగా వేంచేశారు. ఆయనకు మాత్రము ఇబ్బంది కలగలేదా? ఆయన కలిగిన ఎందుకు వస్తారో తెలుసా? నా బిడ్డలు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళకపోతే ఎలాగూ అని ఆయన పరుగున వచ్చేస్తాడు అమ్మలతోటి. గజేంద్రుడు ప్రార్థన చెయ్యలా? ఏమని? లోకస్తులు ఎవరు పాలన చేస్తున్నారో వారు వచ్చి నన్ను రక్షించురు కాక అంటూ ప్రార్థన చేశారు. హుటాహుటిగా వచ్చేశారు. అమ్మతోటి సరసాలలో ఉన్నటువంటి స్వామి కూడా దానిని పట్టించుకోక కొంగును పట్టుకొని అలాగే హుటాహుటిన వచ్చి గజేంద్రుడిని రక్షించి గజేంద్రుడు ఇచ్చేటటువంటి కైంకర్యాన్ని, ఆయన ఒక పుష్పాన్ని చూశారట. ఆయన సరస్సులోకి దిగాడు గజేంద్రుడు. 100 మంది భార్యలతోటి వేంచేశారు. ఆ సరస్సులోకి దిగిన వెంటనే ఒక పుష్పాన్ని చూసేటప్పటికి అనిపించిందట, ఆ పుష్పాన్ని పెరుమాళ్ళ పాదాలకు ఉంచితే బాగుంటుంది అని అనిపించినవే అంటే పరమాత్మ కైంకర్యం చేసేటటువంటి కైంకర్య వాక్యాన్ని చేయమని కోరాలి. అక్కడికి వెళ్తే ఈర్ష్య ఉందండి, ఇక్కడికి వెళ్తే ఏదో అన్నారండి, ఇవన్నీ సహజమండి. వాళ్ళ బుద్ధి అలా ఏడ్చింది. దాన్ని మనకెందుకు? మనం వెళ్ళామా, కోవెలకు సేవించుకున్నామా, చక్కగా పరమాత్మను సేవించుకున్నామా? ఈ కలియుగంలో కలిమాయలో పడకుండా మనందరినీ పరమాత్మ స్వీకరిస్తున్నాడా, మనందరికీ దర్శనమిస్తున్నాడా అనేదే మనము చూసుకుంటూ కోవెల దర్శనాలు, వైభవంగా జరిగేటటువంటి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇలా ఎప్పుడు కూడా వీక్షిస్తూ ఉంటాం. ఇప్పుడు అమ్మవార్లకు, స్వాములకు తలంబ్రాలు, ఆ తర్వాత నివేదన కార్యక్రమం జరుగుతుందమ్మా. ఒకసారి అందరం మనస్సుతోటి స్వామిని స్వీకరించమని ప్రార్థన చేద్దాం. పాయసాన్నం గుడానాచ ముఖ్యానం సున్నమోదనం దది క్షీరాజ సంయుక్తం నానా శాఖాఫలాన్విత ఆపూపాన్విత స్వాదం శాలిపిష్టోపపాదిత పృథురాంగుడ సంగీత్రం సజీకరామరీచిక అన్నం చతుర్విధం నేయం క్షీరాన్నముక్త శర్కరం పంచదాక్షరసోపేతం గృహాణ మధుసూదన యా ప్రీతిర్ముదరార్పితే మురరిపే కుందర్పితే యాదృశి యా గోవర్ధనమూర్తి యాచ పృతికే సన్నే యశోధార్పితే భారద్వాజ సమర్పితే శబరికాదత్తే ధరే యోషితాం యా ప్రీతిర్ముని భక్తిరిచిత్రేభ్య త్రాపీతాం తాం కురు. స్వామి ఆనాడు కృష్ణ పరమాత్మగా అవతరించి యశోద యొక్క స్థాన్యాన్ని అంటే పాలను స్వీకరించావు, ముహుడిచ్చినటువంటి పండ్ల ఆతిథ్యాన్ని స్వీకరించావు. మేము అంతటి వారము కాదు, కానీ మేము చేసేటటువంటి ఈ నివేదనను కూడా నువ్వు స్వీకరించు అంటూ మనం ఇప్పుడు చదివి అందులో ఉండేటటువంటి అర్థంగా ఇప్పుడు ఆయన ప్రార్థనతోటి నివేదన సమర్పించడం జరిగింది. ఇప్పుడు మంగళహారతి. సౌమ్య
చెప్పుకుంటుంది. వృషభాద్రివాస గోవింద మూడవాడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నీలాద్రివాస గోవింద నాలుగవాడుగు వేసినంతనే శేషాద్రి కొడుకు పట్టే శేషాద్రివాస గోవింద ఐదవాడుగు వేసినంతనే కరుణాద్రి వింజామర వీచే కరుణాద్రివాస గోవింద అలా స్వామివారు శిలారూపాన్ని దాల్చారు. కలియుగంలో ఉన్నటువంటి మనమందరము ఒట్టిగా సేవించమంటే ఆయనపై మనస్సు నిలపడం కష్టంగా ఉంటుంది. అదే ఎదురుగా విగ్రహ రూపంగా కనపడుతూ ఉంటే మనకు ఎన్ని పనులున్నా మనస్సు ఎన్ని చింతనలతోటి ఉన్నా పరమాత్మను సేవించుకోవడానికి అవకాశంగా ఉంటుందని ఇరువురి అమ్మలు ఆయన వక్షస్థలంపై వేచేసి వారి అమ్మగారైనటువంటి బహుళాదేవి వైజయంతిమాలగా ఆయన మెడలో వేచేసి శిలారూపంగా పరమాత్మ మనకు 7 కొండల పైన దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు. 7 కొండల వాడ బ్రహ్మోత్సవం గావించుకుందాం.
நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை வரை கொள்வான் கோவிந்தா எத்தை வேறு பிறவிக்கும் தன்னோடு உத்தோமே யாவும் உனக்கே நாம் ஆட்சேவோம் மத்தையெல்லா மங்கள் மாத்தேலோரக்காவாய் உங்க கடல் கடையின மாதவனை கேசவனை செங்கல் திருமுகத்து செய்யும் சென்னிரங்கி அங்கப்பறை கொண்டு அத்தையனை புதுவை பைகவத்தன் தெரியல் பட்டர் பிறான் கோவை சொன்னான் செங்கல் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்படி சிறைப்பாரிரண்டு மாவரை தோல் செங்கல் திருமுகத்தான் செல்வ திருமாலால் திருவருள் பெற்று ఇంగురువరెంబావాయ్ వింధ్యామరాం సమర్పయామి. సేవ చేసుకున్నాము అంటే వెంటనే ఫలితం కనపడుతుందండి. అది మనం ఏమైతే కోరుకున్నామో బాహ్యంగా అయినా మన మనస్సుతోటి భక్తిపూర్వకంగా అయినా ఏం కావాలట, ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా త్యాగం చేసే గుణం కావాలి. మన కాడ ఎంత శక్తి ఉన్నా నలుగురికి సేవ చేసే గుణం కావాలి. మరి వీటన్నిటిని అనుగ్రహించేవాడు ఎవరు? పరమాత్మ. ధనాన్ని ఇస్తాడు, భక్తులు నిలుపిలుగగా పలుకుటకు జాగుయందు అనమోటు కనులు వాచి పవళించి ఉంటివా నారాయణ పూవంతులాటలాడుచు సతులతో సరసమ్ములాడుచుండా నువ్వు సిగ్గులకపోయు తల్లులను కాంచుటయే మా భాగ్యము అలమేలు మంగమ్మతో అటు ప్రక్క పద్మావతి తోడను ఇరువురి సతుల నడుమ పవళించి వలపు వర్షింపగాను లాలి లాలి నెలచును లాపత్తులు లాలి పాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లాడి అతిలతో హాయిగా నిలుదించుము పవళించు శ్రీనివాస మా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద కట్టి తిని పూల ఉయ్యాల కట్టి తిని పూల ఉయ్యాల. జై శ్రీమన్నారాయణ. మా గోష్ఠి పేరు శ్రీకృష్ణ స్వరాంజలి గోష్ఠి. మేము ఈ విధంగా కైంకర్యాలు ఎందుకు చేస్తున్నాము, ఎటువంటి ధన ఆశించకుండా ఎటువంటి రసీదు బుక్ కూడా మా దగ్గర లేదండి. మా ఆచార్యులైనటువంటి చిన్నజీయ స్వామి వారి ఆజ్ఞానుసారంగా ఇలాగ సేవలు చేస్తూ ఉన్నారు. మా తోటి వచ్చినటువంటి సేవకులందరూ కూడా మనం చేసేటటువంటి ఇళ్లల్లో లేదా బయట ఎక్కడైనా వేరే ఊరైనా ఎక్కడ చేసినా కూడా వాళ్ళందరికంటే కూడా బుద్ధిలో జ్ఞానంలో సంపదలలో అన్నింటిలో గొప్పవారే. కానీ ఎందుకు వచ్చి చేస్తున్నారు అంటే ఆ ఆచార్యుల అనుగ్రహం మనకు ఇచ్చారు, మనం వెళ్ళి సేవ చేయాలి అనేటటువంటి ఒకే ఒక్క పదానికి కట్టుబడి సేవ చేస్తున్నారు. అటువంటి మా ఆచార్యులకు ఒకసారి నమస్కరించుకుంటూ శ్రీ 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 శ్రీధన్య చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిందీయర్ స్వామి వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అడుగడుగు దండాలవాడ గోవిందా 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 శ్రీనివాస గోవిందా వెంకటేశ గోవిందా కళ్యాణివాస గోవిందా సామ్రాజ్యవాస గోవిందా శ్రీనివాసులవాడ గోవిందా 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 గోవిందా. ఇటువంటి కళ్యాణాలు చించాం. మరి మనకు తెలిసిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ మేము ఇలాగ వెళ్ళామండి, చాలా బాగా జరిగింది, వెంకటేశ్వర స్వామి చాలా చక్కగా చేయించుకున్నారు అని మనం చెప్పాలి అంటే ప్రతి పాయింట్ చెప్పగలుగుతామా? అవ్వదు కదా. మనం ఎవరు? మనుష్యులం. ఏముంటుంది? మర్చిపోయే గుణం ఉంటుంది. అది పరమాత్మ ఇచ్చారు. లేకపోతే ఎన్ని బాధలు పడి ఉంటామో, ఎన్ని దుఃఖాలు అనుభవించామో కదా, వాటన్నిటి మర్చిపోయే గుణం పరమాత్మ ఇచ్చారు కనుకనే మనకు మనుగడ జరుగుతూ ఉంటుంది. కనుక మీ అందరూ వీక్షించడమే కాక మీ వారు కూడా వీక్షించాలి, మీకు తెలిసిన వారు కూడా వీక్షించాలి అంటే దాసురాలి యూట్యూబ్ ఛానల్ ఉందండి, లక్ష్మీ రామానుజ దాసి. అందులో ఈ కైంకర్యం అంతా వస్తుంది. మీ వాళ్ళ చూడండి, పక్క వాళ్ళు చేసుకున్నది అన్ని కూడా అందులో ఉంటాయి. మీకు శ్రద్ధ ఉన్నప్పుడు, పరమాత్మను తలుచుకోవాలన్నప్పుడు, మనస్సు బాగులేనప్పుడు, లేదా పరమాత్మను భక్తితో తరవాలన్నప్పుడు చక్కగా పెట్టుకొని వింటే మనకు తెలియకుండానే ఒక ధ్యాన స్థితిలో, ఒక యోగ స్థితిలో, ఒక సిద్ధ స్థితిలో ఉన్నట్టుగా భావన కలుగుతుంది. అటువంటి
ఇటువంటి భావన మీరు కాక మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. అలాగే ఏ ధనాన్ని ఆశించకుండా చేస్తున్నామండి. అయితే ముడుపు కట్టారు కదండి, ముడుపులో ధనం ఏం చేస్తారు అని ఒక సందేహం రావచ్చు. మాకు ముడుపులో ఇచ్చినవైనా ఇలా కైంకర్యాలు జరిగిన తరువాత వాళ్ళు ఆనందపడి అమ్మో మీరు చాలా డైల్ చేశారండి, మీరు చేసేటటువంటి సేవకులకు లేదా సేవలకు ఈ ధనాన్ని వినియోగించండి అని ఇచ్చినటువంటి ధనమైన మా తోటి వచ్చినటువంటి సేవకులు ఎవరు పైసా కూడా ముట్టుకోరు. ఇవన్నీ కూడా చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగేటటువంటి కైంకర్యాలకు లేదా గోమాతలకు లేదా భాగవత ఆచార్య భగవత్ కైంకర్యాలకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. కనుక మీ ఇళ్లలో శుభకార్యాలు జరిగినప్పుడు, ఇళ్లలో మీ పిల్లల బర్త్డేలో, అన్నప్రాసనలో, మానసాల్లో ఇంకొకటో ఏం చేస్తామండి, ఆ కేకులు కట్ చేసి ఇవన్నీ చేస్తుంది. కానీ లాస్ట్ ఎట్లయినా అవి ఆగేది లేదు. ఎందుకంటే అలా నాటుకుపోయి ఉన్నాయి కనుక ముందంతా పరమాత్మను తలుచుకొని సేవించుకోవడానికి అవకాశంగా మేము ఎక్కడికైనా ఎప్పుడైనా సేవకులుగానే వచ్చి మా ఆచార్యుల అనుగ్రహానుసారంగా ఈ సేవలు జరిపిస్తూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మణికంఠ వారి గృహంలో భోగ్యంగా వారి యొక్క నూతన గృహంలో జరిపించడం జరిగింది. వాళ్ళకు ఎప్పుడు మెండుగా సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, పుత్ర సంతానం, భక్తి భావనలు సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడియేన్ లక్ష్మీ రామానుజదాసి.